హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. నేను ఈరోజు ఇన్ఫర్టిలిటీలో ఉన్న కామన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. జనరల్గా ఏంటంటే మనకి ముందు ఒక 10 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా ఫర్టిలిటీ అనేది చాలా వరకు డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఎందువల్ల మనము అనేది రీజన్స్ చూసుకోవడానికి ఒకసారి ట్రై చేద్దాం. జనరల్గా ఏంటంటే ముందు ఒక 10 years బ్యాక్ ఫస్ట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఫర్టిలిటీ కోసం ట్రై చేసే ఏజ్ అనేది చాలా తక్కువ ఉండింది. ఇప్పుడు జనరల్గా వేరియస్ కెరీర్ ఆప్షన్స్ పరంగా లేదంటే డిలేడ్ మ్యారేజెస్ పరంగా ఫర్టిలిటీ కోసం చూసుకోవడమే జనరల్గా లేట్ అవుతుంది అనమాట. అదొక రీజన్. ఇంకా దాంతోపాటు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, నెక్స్ట్ స్లీప్ డిస్టర్బెన్సెస్. స్లీప్ అనేది చాలా అవసరం అనమాట. మనకి బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ రెగ్యులర్గా కరెక్ట్గా, అంటే కొన్ని ఎర్లీ మార్నింగ్ టైం ఎక్కువ ఉంటాయి, కొన్ని నైట్ టైం ఎక్కువ ఉంటాయి. ఇట్లా కరెక్ట్గా మెయింటైన్ అయినప్పుడే బాడీలో ఉన్న ఫంక్షన్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాయి. అలా కాకుండా వేరియస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి సో లేడీస్లో కానీ జెంట్స్లో కానీ చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో బేబీ అనేది ఒక మదర్ వూమ్లో ఉన్నప్పుడే జనరల్గా వేరియస్ కెమికల్స్ వల్ల, ఇంక్రీజ్డ్ కెమికల్స్ కానీ వాటి వల్ల ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న జెనెటిక్ మెటీరియల్లోనే వాళ్ళకి చేంజెస్ అనేటివి వచ్చి చాలామంది లేడీస్లో ఎగ్స్ ఎర్లీగా తగ్గిపోవడము, జెంట్స్లో ఏంటంటే స్పర్మ్ కౌంట్ తొందరగా తగ్గిపోవడం, ఆర్ అబ్నార్మాలిటీస్ అంటే మార్ఫాలజీ పరంగా కానీ ఇట్లా అబ్నార్మాలిటీస్ రావడము, ఇలాంటివన్నిటివి జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ అనేది ఓవరాల్గా తగ్గింది. దాంతోపాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ అవ్వడం ఇట్లాంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనము దానికి ప్రికాషనరీగా ఏం చేయొచ్చు అని చూసుకున్నట్టయితే అంటే కపుల్ ఇప్పుడు ఫర్టిలిటీ అవేర్నెస్ అనేది కూడా చాలా ముఖ్యం అనమాట. జనరల్గా కెరీర్ ఓరియంటెడ్గా ఉండి ఒక 40+ వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అంటే వచ్చిన తర్వాత అడుగుతారనమాట, మాకు ఇలా ఎగ్స్ తగ్గిపోతాయని తెలీదు, ఏజ్ కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్ అనేది తెలీదు అని చెప్పి. సో ఈ అవేర్నెస్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతే కొంచెం బెటర్గా ఉంటుంది. దాంతోపాటు ఒక కపుల్ మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీ డిలే చేయాలి అనుకుంటే వాళ్ళకి అంటే ఎగ్ పరంగా లేడీస్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి, కౌంట్ ఎలా ఉంది, జెంట్స్లో కూడా స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, ఇవి చూసుకొని నార్మల్గా ఉంది అనుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకోవడం ఒక ఆప్షన్. అలా కాకుండా ఫిక్స్డ్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్ అనమాట. అలా ఇంకా కొంతమందిలో ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల కీమోథెరపీ ఇట్లాంటి వాటికి వెళ్తున్న వాళ్ళు జెంట్స్ అయితే సెమెన్ ఫ్రీజింగ్, లేడీస్ అయితే ఊసైడ్ ఫ్రీజింగ్ అనేటివి చేసుకోవచ్చు. సో చాలామందికి ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. సో ఫర్టిలిటీ గురించి కొంచెం అవేర్నెస్ కోసం ఈ టాక్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.